హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా ఆధునిక భౌతిక శాస్త్రం మోడర్న్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కాంతి విద్యుత్ ఫలితాన్ని విజయవంతంగా వివరించినందుకు 1921లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్, క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జవాబు మ్యాక్స్ ప్లాంక్. నెక్స్ట్, ప్లాంక్ స్థిరాంకం హెచ్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? జవాబు జౌల్ సెకండ్. నెక్స్ట్, కాంతి శక్తి ప్యాకెట్లను లేదా కణాలను ఏమంటారు? జవాబు ఫోటాన్లు. నెక్స్ట్, ఫోటాన్ యొక్క నిశ్చల ద్రవ్యరాశి ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్, సౌర ఫలకాలు ఏ సూత్రం ఆధారంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి? జవాబు కాంతి విద్యుత్ ఫలితం. నెక్స్ట్, పదార్థానికి తరంగ కణ ద్వంద్వ స్వభావం ఉంటుందని ప్రతిపాదించింది ఎవరు? జవాబు లూయిస్ డి బ్రోగ్లీ. నెక్స్ట్, డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యం లాంబ్డా సమీకరణం ఏమిటి? జవాబు లాంబ్డా ఈక్వల్ టు h/p లేదా h/mv. నెక్స్ట్, ఒక కణం యొక్క స్థానం మరియు ద్రవ్యవేగాన్ని ఒకేసారి ఖచ్చితంగా కొలవలేము అని చెప్పే సూత్రం ఏది? జవాబు హైసెన్బర్గ్ అనిశ్చితత్వ సూత్రం. నెక్స్ట్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ల యొక్క ఏ స్వభావం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు తరంగ స్వభావం. నెక్స్ట్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ను కనుగొన్నది ఎవరు? జవాబు ఎర్నస్ట్ రస్కా మరియు మాక్స్ నాల్. నెక్స్ట్, కాంతి విక్షేపానికి సంబంధించిన ఏ ఆవిష్కరణకు సివి రామన్కు నోబెల్ బహుమతి లభించింది? జవాబు రామన్ ఫలితం. నెక్స్ట్, సర్ సివి రామన్ ఎఫెక్ట్ను ఏ రోజున కనుగొన్నారు? జవాబు ఫిబ్రవరి 28, 1928. నెక్స్ట్, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? జవాబు జాతీయ విజ్ఞాన దినోత్సవం. నెక్స్ట్, కృష్ణ వస్తు వికిరణం కాంతి యొక్క ఏ స్వభావాన్ని నిరూపిస్తుంది? జవాబు కణ స్వభావం. నెక్స్ట్, కాంతి విద్యుత్ ఘటాలలో కాంతి శక్తి ఏ శక్తిగా మారుతుంది? జవాబు విద్యుత్ శక్తి. నెక్స్ట్, ఒక ఫోటాన్ యొక్క శక్తి దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? జవాబు పౌనఃపున్యం. నెక్స్ట్, థ్రెషోల్డ్ పౌనఃపున్యం కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న కాంతి పడితే కాంతి విద్యుత్ ఉద్గారం జరుగుతుందా? జవాబు జరగదు. నెక్స్ట్, ఫోటో ఎలక్ట్రాన్ల గరిష్ట గతిజ శక్తి దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు పతన కాంతి పౌనఃపున్యంపై. నెక్స్ట్, ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క తీవ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు పతన కాంతి తీవ్రతపై. నెక్స్ట్, ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు డబ్ల్యూసి రామ్ట్జన్. నెక్స్ట్, భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? జవాబు డబ్ల్యూసి రామ్ట్జన్. నెక్స్ట్, మానవ శరీరంలోని విరిగిన ఎముకలను గుర్తించడానికి వైద్య రంగంలో వేటిని వాడతారు? జవాబు ఎక్స్ కిరణాలు. నెక్స్ట్, సిటీ స్కాన్లలో అంతర్గత అవయవాల త్రిమితీయ చిత్రాల కోసం వాడే కిరణాలు ఏవి? జవాబు ఎక్స్ కిరణాలు. నెక్స్ట్, స్ఫటికాల అంతర్గత నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి ఏ భౌతిక ప్రక్రియను వాడతారు? జవాబు ఎక్స్ కిరణాల వివర్తనం. నెక్స్ట్, విమానాశ్రయాలు మరియు రైల్వే స్టేషన్లలో భద్రతా తనిఖీల కోసం లగేజీని స్కాన్ చేయడానికి వేటిని వాడతారు? జవాబు ఎక్స్ కిరణాలు. నెక్స్ట్, ఎక్స్ కిరణాలు ఏ రకమైన తరంగాలు? జవాబు విద్యుదయస్కాంత తరంగాలు. నెక్స్ట్, శూన్యంలో ఎక్స్ కిరణాల వేగం ఎంత ఉంటుంది? జవాబు కాంతి వేగానికి సమానం, 3 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్, ఎక్స్ కిరణాలపై అయస్కాంత లేదా విద్యుత్ క్షేత్రాల ప్రభావం ఉంటుందా? జవాబు ఉండదు, ఎందుకంటే వాటికి ఆవేశం లేదు. నెక్స్ట్, ఎక్స్ కిరణాల తరంగ దైర్ఘ్యం కాంతి తరంగ దైర్ఘ్యం కంటే ఎక్కువ ఉంటుందా లేదా తక్కువగా ఉంటుందా? జవాబు చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, లేజర్ అనే పదంలో ఎస్ దేనిని సూచిస్తుంది? జవాబు స్టిమ్యులేటెడ్. నెక్స్ట్, లేజర్ యొక్క పూర్తి రూపం ఏమిటి? జవాబు లైట్
యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. నెక్స్ట్ 1960లో ప్రపంచంలోనే మొదటి పనిచేసే లేజర్ను తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు థియోడర్ మైమన్. నెక్స్ట్ లేజర్ కాంతి యొక్క అన్ని తరంగాలు ఒకే దిశలో ప్రయాణించే ధర్మాన్ని ఏమంటారు? జవాబు సంబద్ధత. నెక్స్ట్ లేజర్ కాంతి ఒకే రంగు లేదా తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటారు? జవాబు ఏకవర్ణత. నెక్స్ట్ లేజర్ కిరణాలు అస్సలు విడిపోకుండా సుదూర ప్రాంతాలకు సరళ రేఖలో ప్రయాణించే ధర్మాన్ని ఏమంటారు? జవాబు అత్యధిక దిశా నియమత్వం. నెక్స్ట్ త్రిమితీయ 3D లేజర్ చిత్రాలను రికార్డు చేసే మరియు ప్రదర్శించే సాంకేతికతను ఏమంటారు? జవాబు హోలోగ్రఫీ. నెక్స్ట్ హోలోగ్రఫీ సాంకేతికతను కనుగొన్నందుకు 1971లో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు డెన్నిస్ గాబోర్. నెక్స్ట్ సూపర్ మార్కెట్లలో బార్కోడ్ రీడర్లలో వాడే కాంతి జనకం ఏది? జవాబు లేజర్. నెక్స్ట్ కంటి శస్త్రచికిత్సలలో కార్నియాను సరిచేయడానికి ఏ కిరణాలను వాడతారు? జవాబు లేజర్ కిరణాలు. నెక్స్ట్ CD మరియు DVD ప్లేయర్లలో డేటాను చదవడానికి ఏ సాంకేతికతను వాడతారు? జవాబు లేజర్ కిరణాలు. నెక్స్ట్ లేజర్ సూత్రం దేనిపై ఆధారపడి ఉంటుంది? జవాబు ప్రేరిత ఉద్గారం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలలో విస్తృతంగా వాడే 2 ప్రధాన అర్ధవాహకాలు ఏవి? జవాబు సిలికాన్ మరియు జెర్మేనియం. నెక్స్ట్ ఉష్ణోగ్రత పెరిగితే అర్ధవాహకాల నిరోధం ఏమవుతుంది? జవాబు తగ్గుతుంది. నెక్స్ట్ ఉష్ణోగ్రత పెరిగితే అర్ధవాహకాల వాహకత ఏమవుతుంది? జవాబు పెరుగుతుంది. నెక్స్ట్ పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద ఒక స్వచ్ఛమైన అర్ధవాహకం ఎలా ప్రవర్తిస్తుంది? జవాబు బంధకం, ఇన్సులేటర్ లాగా. నెక్స్ట్ అర్ధవాహకాల వాహకతను పెంచడానికి వాటికి ఉద్దేశపూర్వకంగా మలినాలను చేర్చే ప్రక్రియను ఏమంటారు? జవాబు డోపింగ్. నెక్స్ట్ స్వచ్ఛమైన అర్ధవాహకానికి పెంటావాలెంట్ మలినాన్ని చేరిస్తే ఎలాంటి అర్ధవాహకం ఏర్పడుతుంది? జవాబు N రకం అర్ధవాహకం. నెక్స్ట్ స్వచ్ఛమైన అర్ధవాహకానికి ట్రైవాలెంట్ మలినాన్ని చేరిస్తే ఏ రకమైన అర్ధవాహకం ఏర్పడుతుంది? జవాబు P రకం అర్ధవాహకం. నెక్స్ట్ P రకం అర్ధవాహకంలో అధిక సంఖ్యాక ఛార్జ్ క్యారియర్లు ఏవి? జవాబు హోల్స్, రంధ్రాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.